సరిత నువ్వు చాలా లక్కీ. మీ అక్కలు, మీ బావలు అందరూ మంచిగా మీ ఇంటికొస్తారు. నీ అంత అదృష్టం అయితే నాకు లేదే అని జెప్పేసి ఆమె అన్నది. ఎందుకు వినట్లేవు అని జెప్పేసి లాస్ట్‌కొచ్చేసరికి నన్నే తప్పుగా జూస్తుండు. ఈ భార్య నేరుగా ఆకాశం నుండి కిందకేం ఊడి పడలేదు. ఎందుకు అంటే నీకు అమ్మ, నాన్న, అక్క, చెల్ల, అన్నదమ్ములు ఎలా ఉన్నారో మరి తనకు గూడా అలాగే అందరూ ఉంటారు గదా! నీ అక్క పిల్లలకున్న అదృష్టం మాత్రం నీ పిల్లలకుండొద్దు. మీ పిల్లలకు మేనమామ ఉండొద్దు, అమ్మమ్మ ఉండదు, తాత ఉండదు. కానీ మీ అక్క పిల్లలకు మాత్రం అమ్మమ్మ ఉండాలే, మామయ్య ఉండాలే, తాత ఉండాలి. ఇగ అందరూ ఉండాలి. ఇదెక్కడ న్యాయం చెప్పండి మీరే? ఒకసారి మీ అక్క చెల్లెళ్ళతో కలిపి చూడు. తన బాధేంటి? తనెంత ఏడుస్తుందో, తనెంత బాధపడుతుందో నీకు అర్థమవుతది. హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇగ ఈరోజైతే పొద్దున కొంచెం లేట్‌గా లేషినా. 5:40కి లేషినా. ఇక లేవడంతోనే ఇగ నా హడావిడి మొత్తం స్టార్ట్ అయిపోయింది. ఇగ ఎట్లైనా లేట్‌గా లేషినా అని జెప్పేసి టిఫిన్ వీడియో అయితే షూట్ చేయలేదు. తెలుసుగా ఇగ పొద్దుగాల లేవంగానే మనకు హడావిడి ఉంటే ఎట్లుంటది? ఒక పక్కనేమో ఒకటి కలుపుతాం, ఒక పక్కనేమో ఒకటి కలుపుతాం అట్లుంటది గదా! ఈరోజొచ్చేసి టిఫిన్ ఏం జేషినా గూడా ఈ వాయిస్ చెప్పడం నాకు గుర్తే వస్తలేదు. గుర్తొచ్చింది. ఈరోజైతే నేను ఉప్మా జేషినా. ఇగ పిల్లలకి మా సార్‌కి బాక్స్ పెట్టి వాళ్ళనైతే స్కూలుకి పంపించిన. ఇగ ఈడికొచ్చి అయితే క్యాబేజీ పచ్చడి జేయడానికైతే అన్నీ కట్ చేసుకుంటున్నాను. ఏంటి అంటే క్యాబేజీ పచ్చడ, ఈ వంకాయ పచ్చడ, సొరకాయ పచ్చడ, తర్వాత ఇవన్నీ దొండకాయ పచ్చడ, బీరకాయ పచ్చడి ఇవన్నీ మాకైతే మస్తు ఇష్టం అన్నట్టు. నాకే గాదు మా కన్నయ్యకి గూడా చాలా ఇష్టము. వాడు పచ్చడ్లు జేసినప్పుడు అన్నం మంచిగా తింటారు. ఇగ మా సార్ ఏంటంటే మొన్న మార్కెట్‌కి పోయిండు. ఒక్కటే క్యాబేజీ తెచ్చిండు. అది చూడడానికేమో చిన్నగా ఉంది. ఇప్పుడు దాన్ని మనం ఫ్రై జేసినామనుకో ఇంకా తక్కువ అయిపోయి మా పిల్లలిద్దరికి గూడా సరిపోనే సరిపోదు. కొంచెం పచ్చడి జేస్తే నలుగురం తినొచ్చు గదా! అని జెప్పేసి నేనైతే ఇక్కడ క్యాబేజీ పచ్చడి జేయడానికి ముందుగా అయితే క్యాబేజీ కట్ చేసుకుంటున్నాను. ఒక 2 టమాటోస్ తీసుకుంటా. ఆ తర్వాత దీంట్లో నేను పచ్చిమిర్చి ఏస్తాను. అందుకే పచ్చికాయలు గూడా కడిగి పక్కన పెట్టుకున్నాననమాట. ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొనైతే దాంట్లో క్యాబేజీ వేసుకుంటున్నాను. మనం పచ్చడి కోసం క్యాబేజీని సన్నగా కట్ చేయాల్సిన అవసరమేం లేదు. ఎట్లాగో మిక్సీ పడతాం గదా! కొంచెం మంచిగా మీడియంగా కట్ చేసుకుంటున్నాను. ఎందుకు అంటే క్యాబేజీ గూడా మంచిగా ఉడకాలి గదా! మనకు ఏ రోటి పచ్చడ్లైనా సరే ఉడికితే టేస్ట్ అయితే బావుంటది. పచ్చి వాసన రాదు. ఇగ ఈడ పచ్చడి రెడీ చేసుకోవడానికి ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ ఏసుకున్నాను. చూడొచ్చు మీరు 1 టేబుల్ స్పూన్ ఉంటది. దాంట్లో కొన్ని పల్లీలు వేసుకున్నాను. నేనేంటి అంటే రోటి పచ్చడిలో దోస గింజలేస్తాననమాట. ఇది మా ఇంటి దగ్గర అమ్మ, అత్తమ్మ, అక్కలు అందరూ ఏస్తారు. టేస్ట్ చాలా బావుంటుంది. ఈ దోస గింజలు నాకెక్కడివి అంటే నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు మా పెద్దక్క వాళ్ళ ఇంటికి పోతా గదా! అక్కడి నుంచయితే దోసరుగులు, దోస గింజలు 2 తెచ్చుకుంటాను. ఇవి ఇంతకుముందుకే తెచ్చినా కొన్ని హాఫ్ కేజీ అని తీసుకొచ్చినా అవి ఇంకా అయిపోలేదు. పచ్చడికైతే ఈడ కొంచెం చింతపండు, 2 టమాటోసు, పచ్చిమిర్చి, కొంచెం వెల్లిపాయలైతే పెట్టుకున్నా. ఫస్ట్ అయితే దోస గింజలు, పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే పచ్చిమిర్చి, తర్వాత వెల్లిపాయలేసి అయితే ఫ్రై చేసుకుంటున్నాను. కావాలంటే మీరు ఆనియన్స్ కాదు. పల్లీలు, దోస గింజలు సెపరేట్‌గా పక్కకు తీసుకొని, ఆ తర్వాత పచ్చిమిర్చి, వెల్లిపాయలు ఫ్రై చేసుకోవచ్చు. నేనేంటి అంటే 2 కలిపి మిక్సీ పడతాం గదా! ఇగ సెపరేట్‌గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు అని జెప్పేసి, ఇట్లా ఫ్రై చేసుకొనైతే మిక్సీ జార్‌లోకి తీసేసుకుంటున్నాను. మళ్ళా ఇప్పుడు దీంట్లో ఆయిల్ పోయాల్సిన అవసరమే ఉండదు. ఇందాక కడిగి పెట్టుకున్న క్యాబేజీ ఉంది గదా! నేను మొత్తం వేసేసుకున్నాననమాట. ఇప్పుడు టమాటోసు, కొంచెం చింతపండు గూడా వేసేసుకుంటున్నాను. ఏంటి అంటే మనకు వీటిని ఆయిల్‌లో ఫ్రై చేయాల్సిన అవసరం ఏమి ఉండదు కాబట్టి, నేను అన్నీ ఒకేసారి ఏసుకున్నాను. కొంచెం పసుపేసుకొని 2 టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ ఏసుకున్నాను. ఒకవేళ నాకు సాల్ట్ సరిపోకపోతే నేను మళ్ళీ పచ్చడి పోపు పెట్టుకున్నాక వేసుకుంటాననమాట. ఇప్పుడైతే అంతా ఒకసారి కలిపేస్తున్నాను. ఇప్పుడు పైనుంచి మూత పెట్టుకొని క్యాబేజీని మంచిగా ఉడకనివ్వాలి. మనం రోటి పచ్చళ్ళని పైన పైన ఉడకనిచ్చి, ఆ తర్వాత మిక్సీ పట్టి పోపు పెట్టుకుంటాం గదా! అందుకే మనకు ఈ పచ్చడ్లు తొందరగా ఖరాబవుతాయనమాట. ఇప్పుడు నేను చేసిన క్యాబేజీ పచ్చడైతే 3 రోజులుంటది. సరిత 3 రోజులని ఎందుకు అంత పర్టిక్యులర్‌గా చెప్తున్నావు అని చెప్పేసి మీరు అడగొచ్చు. ఏంటి అంటే మాకైతే ఈ పచ్చడి 3 రోజులొస్తది. ఈరోజు మధ్యాహ్నం, రేపు మధ్యాహ్నం, ఎల్లుండి మధ్యాహ్నం అనమాట. అట్లయితే నేను అందుకే 3 రోజులని చెప్పిన. ఈడ బయట వచ్చేసి మొన్న పెసర్లు అవన్నీ తీసుకొచ్చినా అని చెప్పినగా, వాటినైతే ఎండకు పెడుతున్నానండి. ఇక్కడ చలికాలం స్టార్ట్ అయిపోయింది గదా! ఇగ వీటికి పురుగు పట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటదని చెప్పేసి నేను బయటికి తీసుకొచ్చి ఎండకు పెడుతున్నాను. ఈరోజు మీ అందరికీ ఒక విషయం గురించి మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అండ్ అలాగే ఈ విషయం గురించి మాట్లాడమని నేను ఈ టాపిక్ గురించి మాట్లాడితే నా ఫ్రెండ్‌కైతే చాలా హెల్ప్ అవుతుందని జెప్పేసి నా ఫ్రెండ్ నన్నడిగింది. నేనైతే చెప్పనండి. ఎందుకు అంటే తను చెప్పొద్దు అని చెప్పింది. మీరనుకోవచ్చు పేరు జెప్తే ఏమైతుంది? తనేమన్నా మాకు తెలుసా అని జెప్పేసి. కానీ తను మీకు తెలవకపోవచ్చు.
కానీ నాకు తెలిసిన వాళ్ళు ఇప్పుడు మా ఇంటి పక్కన వాళ్ళు అక్కడ, ఇక్కడ ఉంటారు గదండీ! వాళ్ళకి తెలుస్తది గదా! మళ్ళా తనకి ఇబ్బంది అవుతదని జెప్పేసి తను వద్దు అని జెప్పింది. అయితే తన ప్రాబ్లమ్ ఏంటి అంటే, నేను మొన్న మా ఊరికి వెళ్ళిన గదా! అక్కడికి మా అక్కలు, మా బావలు అందరూ వచ్చిర్రు. మా మేనత్తలు గూడా. మేమందరం అయితే దీపావళి 2 రోజులు జరుపుకున్నాం అని జెప్పేసి వీడియో గూడా అప్‌లోడ్ చేసినా గదా! అయితే నా ఫ్రెండ్ ఆ వీడియో చూసి ఏమన్నది అంటే మొన్న ఫోన్ జేసి, "సరిత నువ్వు చాలా లక్కీ. మీ అక్కలు, మీ బావలు అందరూ మంచిగా మీ ఇంటికొస్తారు. మీ వాళ్ళు గూడా మంచిగా పంపిస్తారు. ఇంకా మీ అత్తమ్మ, మీ మామయ్య గూడా వచ్చి మంచిగా మీ వాళ్ళతో అయితే కలిసిపోతారు. ఇగ నువ్వు గూడా మా అక్కింటికి పోయినా, మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినా, మా అక్కలు అలా, మా అమ్మ, మా నాన్న ఇట్లా అని చెప్తూనే ఉంటావు. నీ అంత అదృష్టం అయితే నాకు లేదే" అని జెప్పేసి ఆమె అన్నది. నేను అడిగిన, "ఎందుకే అట్లా అంటున్నావు?" అంటే ఆమె ఏం జెప్పిందంటే, "మా ఆయన చాలా మంచివారు. నన్ను మంచిగా చూసుకుంటాడు. కానీ తనకు నేను మా అక్కతో మాట్లాడడం గానీ, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం గానీ, మా ఆయనకు నచ్చదు. అందుకే నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళను. ఇగ మా అక్క, బావ మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తారు అని జెప్పేసి నన్ను ఏ పండుగకు గూడా సరిగ్గా పంపియడు. ఒకవేళ మా అమ్మ వాళ్ళు బలవంతం మీదుగా నేను మా ఇంటికి వెళ్ళినా సరే గంటకి ఫోను జేసి, మీ అక్క, బావతో ఎంజాయ్ జేస్తున్నావా? అట్లా, ఇట్లా అని జెప్పేసి దెప్పి పొడుస్తూనే ఉంటాడు. లేదు అంటే నేను, మా ఆయన ఇద్దరం కలిసి మా ఇంటికి వెళ్ళినా కూడా ఆడికి పండుగకో, దేనికోసమన్నా అక్క, బావొస్తే మా ఆయనయితే మా బావతో సరిగ్గా మాట్లాడడు. ఇంక నాకు గూడా ఒకటే భయమైతది. మా అక్కతో సరిగ్గా నవ్వుతూ మాట్లాడలేను నేను. ఇగ మా తమ్ముడితో సరిగ్గా మాట్లాడడు. ఇగ ఈడికొచ్చినంక నేను మా అమ్మతోని, అక్కతోని, తమ్ముడితోని చేసిన మెసేజెస్ ఉంటాయి గదనే! అవి గూడా చదువుతాడు. నీలాగా మా వాళ్ళతో మంచిగా ఉండే అదృష్టం నాకు లేదు. నువ్వే లక్కీ అని తను అన్నది. అది అట్లా చెప్పగానే నాకైతే చాలా బాధ అనిపించింది. నేను ఈ టాపిక్ గురించి తనతోనే మాట్లాడినా. అయితే అదేమన్నదంటే, "ఇదే విషయం మా హస్బెండ్‌కు అర్థం కావట్లేదే. నేను చెప్తేనేమో మా ఇద్దరికి ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఆయన ఏమంటుండంటే లాస్ట్‌కొచ్చేసరికి, నేనొద్దన్నా నువ్వెందుకు ఇట్లా మాట్లాడతావు? నాకు నచ్చదని చెప్పినా గదా! మరి చెప్పినా గూడా నువ్వెందుకు వినట్లేవు" అని చెప్పేసి లాస్ట్‌కొచ్చేసరికి నన్నే తప్పుగా చూస్తుండు. ఇగ మా అత్తమామ గూడా ఆయనకే సపోర్ట్ చేస్తడు. ఇగో గిట్లా జరుగుతుందని ఇదంతా విషయాన్ని గూడా నేను మా అమ్మకి, నాన్నకి, తమ్ముడికి, అక్కకి ఎవరికీ చెప్పుకోలేను. వాళ్ళకి చెప్పినా గూడా బాధ పెరుగుతది. ఇగ మళ్ళా మా హస్బెండ్‌ని గూడా కొంచెం తక్కువ చూస్తారే అని జెప్పి నా ఫ్రెండ్ అన్నది. అయితే ఇదే టాపిక్ గురించి నువ్వు యూట్యూబ్‌లో మాట్లాడే, నేను మా హస్బెండ్ ముందు ఈ వీడియో చూస్తాను. తనకి కొంచెమైనా అర్థం చేసుకుంటాడేమో నా బాధని అని జెప్పేసి నా ఫ్రెండ్ అయితే అన్నది. నేనైతే తన కోసం మాట్లాడాలి అని అనుకుంటున్నాను. అన్న నేనైతే నీకొకటే విషయం జెప్తా. మీ భార్య నేరుగా ఆకాశం నుండి కిందకేం ఊడి పడలేదు. ఎందుకు అంటే నీకు అమ్మ, నాన్న, అక్క, చెల్ల, అన్నదమ్ములు ఎలా ఉన్నారో మరి తనకు గూడా అలాగే అందరూ ఉంటారు గదా! మరి నువ్వు మాత్రం మీ వాళ్ళందరితో మంచిగా నవ్వుతూ సరదాగా ఉండొచ్చు. కానీ నీ భార్య మాత్రం వాళ్ళ అమ్మా, నాన్నకు దూరంగా ఏడుస్తూ బ్రతకాలి. ఇగ మరి నువ్వు మాత్రం మీ అక్క, మీ బావ ఇంటికొస్తే అగో మా అక్కొచ్చింది, మా బావొచ్చిండు, మా బావకి అది ఇష్టము, మా బావకి ఈ కూర ఇష్టము, మా అక్క కోసం ఈ వంట చెయ్యి అని జెప్పేసి నీ భార్యకి చెప్తూనే ఉంటావు గదా! మరి మీ వాళ్ళు మీ ఇంటికొచ్చినప్పుడు నీకు, మీ అమ్మ, నాన్నకు ఉండే సంతోషము అదే మరి నీ భార్య నీ పుట్టింటికి పోయినప్పుడు ఆళ్ళ అమ్మ, నాన్నకు, ఆళ్ళ తమ్మునికి, ఆళ్ళ అక్క చెల్లెళ్ళకు ఉండదంటావా అన్న? మరి మీ వాళ్ళని చూసినప్పుడు నీకు సంతోషంతో కళ్ళు ఇలా వెలిగిపోతాయి గదా! మరి నీ భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ, నాన్న గూడా గట్లనే ఎదురు చూస్తారు గదా! ఇంకా నువ్వు వాళ్ళకి ఆ సంతోషం అంతా దూరం చేస్తున్నావు. వాళ్ళకి వాళ్ళ బిడ్డ ఇంటికి రాదు అనే గుండె కూతని ముగిల్చి నువ్వైతే పాపం మూట కట్టుకుంటున్నావు. ఈడ మీ అక్క పిల్లలకు నువ్వు మేనమామగా ఉండి, నీ కోడల్ని, నీ అల్లుడిని బాధ్యతగా చూసుకుంటూ, మా మామయ్య ఇంత మంచోడు, అంత మంచోడు, మమ్మల్ని బైక్ మీద తిప్పుతాడు, ఆడ చూసుకుంటాడు, లేనివన్నీ తీసుకొచ్చి మాకు పెడతాడు అని చెప్పేసి మీ అక్క పిల్లలు మురిసిపోతూ ఉంటారు. వాళ్ళు మామ, మామ అని చెప్పేసి నీ చుట్టూ తిరుగుతుంటే నువ్వు కూడా మంచిగా అగో నా అల్లుడు, నా కోడలు అని చెప్పేసి ముద్దు చేస్తూ ఉంటావు గదా! నీకు మాత్రమే మేనమామ ప్రేమ ఉంటదా? మరి నీ భార్య తమ్ముడికి ఉండదా? నీ అక్క పిల్లలకున్న అదృష్టం మాత్రం నీ పిల్లలకు ఉండొద్దు. మీ పిల్లలకు మేనమామ ఉండొద్దు, అమ్మమ్మ ఉండొద్దు, తాత ఉండొద్దు. కానీ మీ అక్క పిల్లలకు మాత్రం అమ్మమ్మ ఉండాలే, మామయ్య ఉండాలే, తాత ఉండాలి. ఇగ అందరూ ఉండాలి. ఇదెక్కడ న్యాయం చెప్పండి మీరే? ఈడ ఎంతసేపయినా నువ్వు, నీ సంతోషము, మీ అక్క సంతోషము, మీ అమ్మ నాయన సంతోషము, మీ తమ్ముడి సంతోషము. ఇగ ఇదేనా ఇగ? మరి మీకే ఉంటదా సంతోషం అనేది? మరి నీ ఇంటికొచ్చిన భార్యకుండదా? తనకు ఆశలుండవా? తనకు కోరికలుండవా? అంటే మీదొక్కటే కుటుంబము. కానీ ఆ అమ్మాయిదైతే కుటుంబం గాదు. అంతే అంటావా అన్న?
అయినా నువ్వు ఈడ ముందే చెప్పాల్సుండే. ఒకవేళ నీ భార్య ఎప్పటికి మీ ఇంట్లోనే ఉండాలి. నాకొచ్చే భార్య వాళ్ళ పుట్టింటితోని సంబంధం ఉండొద్దు అని నువ్వు అనుకునుంటే, మరి ఆ పిల్లని పెళ్లి చేసుకునేటప్పుడే చెప్పాల్సుండే. అమ్మా నువ్వు నాకు భార్యగా వస్తే నీకు అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు ఎవ్వరు ఉండకూడదు. మీ వాళ్ళతో బంధం మొత్తం తెంచుకోవాలి. ఎప్పటికి అత్తారింట్లోనే ఏడుస్తూ బ్రతకాలి అని చెప్పుండాల్సింది. మరప్పుడెందుకు చెప్పలేదు? ఒకవేళ నువ్వు ఇలా చెప్పుంటే నిన్నైతే ఏ అమ్మాయి గూడా పెళ్లి జేసుకునేదే కాదు. ఇప్పటికి గూడా నువ్వు పెళ్లి గాకుండానే ఉండేవాడివి. ఎందుకు అంటే ఏ ఆడపిల్ల అయినా సరే పెళ్ళికి ముందు ఒకటే కోరుకుంటది. ఏంటి అంటే నాకొచ్చే హస్బెండు మా అమ్మానాన్నలతో, మా అక్కా చెల్లెలతో, మా అన్న తమ్ములతో మంచిగా కలిసుండాలి. నాకు మా వాళ్ళకి ఎలాంటి కష్టం వచ్చినా గూడా డబ్బులు పెట్టకున్నా సరే నేను ఉన్నాను అని చెప్పేసి ధైర్యంగా మా వైపు నిలబడాలని చెప్పేసి ప్రతి ఆడపిల్ల అయితే ఇదే కోరుకుంటది. మరి నువ్వు గూడా పెళ్లి చేసుకునేటప్పుడు నీకు వచ్చే భార్య మీ అమ్మ వాళ్ళతో కలిసుండాలి. అందరిని మంచిగా చూసుకోవాలి. నీకు అనుగుణంగా ఉండాలని చెప్పేసి కోరుకొనే ఉంటావు గదా! మరి నీకో న్యాయం, తనకో న్యాయమా అన్న? చెప్పన్న నువ్వు. ఇంకోటి అడుగుతా. ఇప్పుడు నువ్వెట్లైనా మీ భార్యని నువ్వు ఒక్కదానివే నాకు గావాలి. మీ అమ్మ, మీ నాయన, మీ తమ్ముడు ఎవ్వరు రావద్దు. నువ్వు వాళ్ళ ఇంటికి పోవద్దు. ఆళ్ళు మన ఇంటికి రావద్దు అని చెప్పేసి నువ్వు అంటున్నావు గదా! సరే నువ్వు అన్నంక గూడా భార్య గాబట్టి నీ మీద కొంచెం భర్త గదా అని చెప్పేసి రెస్పెక్ట్ ఉండి, సర్లే నీకు నచ్చినప్పుడే పోదాం అన్నట్టుగా ఆమె వెయిట్ చేస్తుంది గదా! మరి నువ్వు గూడా ఇప్పుడు మీ ఇంట్లో ఉండే అమ్మ, నాన్న, అక్క, చెల్లెలు, తమ్ముడు, అన్న వీళ్ళెవ్వరు నీ భార్యకి ఇష్టం లేదనుకో, మరి నువ్వు సెపరేట్‌గా వచ్చి నీ భార్య ఒక్కదానితోనే ఉండగలుగుతావా? అప్పుడు నువ్వు అడుగుతావు గదా! ఎందుకు నచ్చలేదు? ఏంటి? అని జెప్పేసి. అట్లా అయితే నువ్వైతే క్వెషన్ జేయొచ్చు ఆ ప్లేస్‌లో నువ్వున్నప్పుడు. కానీ నీ భార్య మాత్రం నువ్వేం జెప్పినా గూడా దానికి సపోర్ట్‌గా అంటే వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని వీళ్ళ ఎవ్వరిని పట్టించుకోకుండా నిమ్మలంగా నీ కాడ ఏడుస్తూ బతకాలంటావు. అంతేనా? ఈడ నువ్వనొచ్చు నాకు వాళ్ళ అమ్మ, నాన్న నచ్చరు. వాళ్ళ అక్క మంచిదే గాదు. ఇగ వాళ్ళ తమ్ముడు అంటావా అటు ఇటు ఎప్పుడు దోస్తులెమ్మటే తిరుగుతాడు. అందుకే నేను నా భార్యని పంపట్లేదు అని చెప్పేసి నిన్ను నువ్వు సమర్థించుకోవచ్చు. కానీ అలా కాదు. ఒకవేళ వాళ్ళు నీకు ఇష్టం లేకున్నా గూడా ఒక్క పూటకి ఆడికి పోయి అడ్జస్ట్ అయితే తప్పా అన్న? నువ్వు ఒక్క పూట నీ భార్య కోసం అడ్జస్ట్ అయితే నువ్వు తన మనసులో ఆకాశం అంత ఎత్తుకు ఎదిగినట్టు కనిపిస్తావు తెలుసా? నువ్వు ఆడికి పోయి ఇబ్బంది పడతావు అని చెప్పేసి ఆలోచించడానికి నువ్వు ఆడికి పోయి సంవత్సరాల తరబడి అయితే ఉండట్లేదుగా. పొద్దున పోతావు, వస్తే సాయంత్రం వస్తావు, లేదంటే నెక్స్ట్ రోజు వస్తావు. నీకు నచ్చని వాళ్ళతోనే ఒక్క పూట గూడా నువ్వు కలిసి ఉండలేకపోతే మరి నీ భార్యని నువ్వు అడిగావా అన్న? మా ఇంట్లో నువ్వు సంతోషంగానే ఉన్నావా? నీకు మా వాళ్ళందరూ నచ్చారా? ఒకవేళ నచ్చకపోతే మరి వాళ్ళందరితో నీ భార్య అడ్జస్ట్ అవ్వట్లేదా? ఈడ నువ్వు మీ అమ్మ, నాన్నకు, మీ అక్క, చెల్లెళ్ళకు, బయట నీ దోస్తులకు, బయట ఉండే లోకానికి గొప్పగా కనిపిస్తావేమో గానీ, ఇగో గిట్ల చేస్తే ఇంట్లో ఉండే నీ భార్యకు మాత్రం ఎప్పటికీ గొప్పగా కనిపించలేవు. బయట వాళ్ళందరికీ నువ్వు దేవుడయ్యుండొచ్చు. కానీ ఇట్లా చేస్తే మీ ఇంట్లో ఉన్న నీ భార్య నిన్ను రాక్షసుడుగా అనుకుంటది తెలుసా? ఇలాంటి మనస్తత్వం ఉంటే నీ భార్యకే గాదు, ఏ అమ్మాయికైనా సరే గిట్లనే రాక్షసులు లెక్క కనిపిస్తారు. ఏంటి అంటే వాళ్ళ అమ్మా, నాన్నకు విలువ ఇవ్వకపోయినా, వాళ్ళ అమ్మా, నాన్నని దూరం జేసినా గూడా గట్లనే కనిపిస్తారు. ఈడ నీకు నచ్చకపోతే నువ్వు వెళ్ళకు. నాకు నచ్చదు, మీ ఇంటికి రావడానికి నాకు టైం పడుతుంది. నువ్వు వెళ్ళిరా అని జెప్తే తను నిన్ను అర్థం జేసుకొని వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళు ఎవరైనా సరే అడిగినా గూడా నీ ఆలోచన గిట్ల గిట్ల ఉంది అని జెప్పేసి బయట పెట్టకుండా నువ్వు రాలేదో, పనుండి రాలేదు అది ఇది అని జెప్పేసి సర్ది జెప్పుకుంటది వాళ్ళకు. అప్పుడైనా సరే నువ్వు ఆమెకు మనిషిలాగా అనిపిస్తావు. ఈడ ఒక్కటి ఆలోచించు. నీ ఇంటికి నీ అక్క, బావ, చెల్లె వీళ్ళందరూ వస్తే నీకు సంతోషం ఉంటది. కానీ నీ భార్యకు ఆడ బాధైతది. వాళ్ళొచ్చినప్పుడు తను తనలో తానే ఏడుస్తూ ఉంటది. ఎందుకు అంటే తను గూడా ఒక ఆడపిల్ల. తనకు గూడా పెళ్లయింది గదా! నేను కూడా గిట్ల మా ఇంటికి పోతే మా అమ్మ, మా నాన్న గిట్లనే సంతోషించేవాళ్ళు అని జెప్పేసి గుర్తు చేసుకొని ఏడుస్తది. తను రోజు గిట్లా మీ ఇంట్లో ఏడుస్తూ బతకడం నీకిష్టమా? తను మా ఆయన మంచోడే గానీ, మా ఇంటికి పంపియడు అని చెప్పి బాధపడిందే తప్ప, ఎక్కడ గూడా నీ గురించి గానీ, ఒక్క మాట చెడుగా చెప్పలేదు. అలాంటిది నువ్వు తనకెంత పెద్ద శిక్ష వేస్తున్నావో ఒక్కసారి ఆలోచించు. నువ్వు నీ భార్యని వేరుగా చూస్తే తన బాధ నీకెప్పటికీ అర్థం గాదు. ఒక్కసారి మీ అక్కా, చెల్లెళ్ళతో కలిపి చూడు. తన బాధేంటి, తనెంత ఏడుస్తుందో, తనెంత బాధపడుతుందో నీకర్థమవుతది. ఎందుకు అంటే, ఏ అన్నయినా సరే అక్కా, చెల్లెలు అత్తగారింట్లో ఏడుస్తూ బతుకుతున్నారని తెలిసినా, లేకపోతే అత్తగారింటి వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పెడుతున్నారని తెలిసినా గూడా అన్నయితే నిమ్మలంగా ఉండడు. పోయి ధైర్యంగా వాళ్ళని బయటికి గుంచి అడుగుతాడు గదా! మరి నీ భార్య గూడా నీ అక్క, నీ చెల్లి లాంటి ఒక ఆడపిల్లే గదా! ఇవన్నీ నువ్వు ఆలోచించి, నువ్వు నీ భార్యకు నేనున్నాననే ధైర్యాన్ని ఇచ్చి జూడు.
తన దృష్టిలో నువ్వైతే ఆకాశమంత ఎత్తెదుగుతావు. తన బాధంతా పోతుంది. అంతేగాని నేను తనకి 3 పూటలా మంచి తిండి పెడుతున్నా, మంచిగా చూసుకుంటున్నా, వాళ్ళ ఇంటికాడ ఇంత మంచిగా ఉండదు అని చెప్పేసి నువ్వు ఆలోచిస్తుండొచ్చు. కానీ ఎంత అత్తారింట్లో ఎంత డబ్బున్నా, ఎంత మంచి తిండున్నా గూడా పుట్టింటి పచ్చడి మెతుకులే వరంగా భావిస్తారు. ఏ పెళ్ళైన ఆడపిల్ల అయినా సరే. నువ్వు నీ భార్యకి ఆ సంతోషాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నా. ఒకవేళ నేనేదైనా తప్పుగా మాట్లాడుంటే మాత్రం సారీ. నాకు తెలిసిందే మాట్లాడాను. ఎందుకు అంటే నేను గూడా ఒక ఆడపిల్లనే గదా! నాకు ఎవరైనా సరే ఇలాంటి కండిషన్స్ పెడితే నేను వాళ్ళనైతే ఇలాగ ప్రశ్నిస్తాను. అందుకే నేను నిన్ను గూడా ఇట్లనే అడిగినా. ఫ్రెండ్స్ మీరందరూ గూడా కామెంట్ చేసి చెప్పండి. నేను మాట్లాడిన విధానం కరెక్టా? కాదా? అని చెప్పేసి. అంటే నేను అందరి గురించయితే మాట్లాడలేదు. ఈ లోకంలో ఇప్పుడు 10 రకాల మనుషులుండ్రనుకో, 10 రకాల మంది మనస్తత్వం 10 రకాలుగా ఉంటుంది గదా! ఒకసారి నిజంగానే ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ పుట్టింటి వాళ్ళే కొన్ని విషయాలలో తప్పు చేసుండొచ్చు. లేకపోతే ఎలాంటి తప్పు చేయకపోతుండొచ్చు. కానీ ఆ అమ్మాయి బాధయితే నాకు గెలిసింది గాబట్టి నేను ఆ అమ్మాయి తరపు నుంచి ఇలా అయితే మాట్లాడినా. మరి మీరేమంటారో గూడా కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు లంచ్‌లోకైతే క్యాబేజీ పచ్చడి చేశాను. ఇక పచ్చడి చేసిన తర్వాత ఫస్ట్ అయితే వాటిని కొన్ని ఎండబెట్టినా గదా! అవే చిప్సు, బఠానీలు, తర్వాత కార్న్ ఉంటాయి గదా! వీటన్నిటిని ఎండబెట్టినా. ఇప్పుడిగ వాటన్నిటినైతే ఇలా కవర్‌లో అయితే ఎత్తిపెట్టుకుంటున్నా. ఈ కార్న్ కాల్చడానికైతే మస్తు ఆయిల్ పడతది. మా సారేమో ఉన్నాయని జెప్పినా గూడా ఆ కార్న్ తనకిష్టం అని జెప్పేసి తెస్తుండు, ఆడ బెడుతుండు. ఈ కార్న్‌లో కూడా 2 రకాలుంటది. ఒకటేమో లడ్డుగుంటది. ఒకటేమో సన్నగుంటది. ఈ లడ్డుగున్నవయితే అస్సలు ఫ్రై అవ్వనే అవ్వవు. కొంచెం సన్నగా ఉంటాయి గదా! వాటినైతే ఆయిల్ బాగా హీట్ చేసి ఫ్రై చేసినామనుకో చాలా బాగుంటాయి. ఈడ నాకు డ్రై కోకోనట్ గూడా దొరకదు. నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడైతే తీసుకొస్తాను. అదే అండి వంకాయ పూర్ణం గానీ, లేకపోతే దొండకాయతోని గుత్తొంకాయ ఇట్లా చేసుకుంటాం గదా! ఇలాంటి వాటికైతే మనం కొంచెం ఎండు కొబ్బరి ఏస్తాం గదా! అయితే నాకేమో ఈడ దొరకదు అని జెప్పేసి నేను ఇంటి దగ్గర నుంచే కొబ్బరి తీసుకొచ్చుకుంటాను. ఆ తర్వాత ఈరోజైతే బఠానీలు ఎండగబెట్టినా. మొన్న అమ్మ ఇచ్చింది గదా! పెసర్లు, ఆ పెసర్లు ఎండగబెట్టినా. తర్వాత ఇంట్లో కొన్ని శనగలు ఇవన్నిటినైతే ఎండగబెట్టినా. ఏంటి అంటే ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయిపోతుంది గదా! డబ్బాలో మూత పెట్టి ఉండడం వల్ల పురుగులు పడతాయి. ఇగో నేను ఇంటికి పోయి వచ్చేసరికి ఇట్లా ఇవి ఏమో అంటారు. కాబోలి చెనా అంటారనమాట. అయితే నేను ఇంటికి పోయి వచ్చేసరికి ఇవి బాగా పురుగు పట్టిపోయినాయి. ఇగ నేనేం చేసినా అంటే 2 రోజులు మంచిగా నానబెట్టి ఇట్లా కొంచెం చేత్తోని ఇట్లిట్లా నలిపేసరికి అవన్నీ విడిపోయినాయి. దాంట్లోకి చిన్న చిన్న హోల్స్‌లోకి పురుగులు గూడా వెళ్ళినాయనమాట. నేను అందుకని దీన్నైతే కర్రీ చేయకుండా ఇలా సింపుల్‌గా అయితే స్నాక్స్ లెక్క చేద్దామని జెప్పేసి అనుకుంటున్నా. అదే అండి మనం శనగపప్పుతోని వడలు లేదా గారెలు అంటాం గదా! అదే ఇప్పుడు నేను కాబోలి చనాతోనైతే చేస్తున్నాను. ఫస్ట్ అయితే మిక్సీలోకి కొంచెం పప్పేసుకొని రుబ్బుకున్నాను. ఆ తర్వాత ఇంకొంచెం ఉంటే మళ్ళా దాంట్లోకి కొంచెం వెల్లిపాయలు, అల్లం ముక్క, కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు ఏసుకొని కొంచెం సాల్ట్ ఏసుకొనైతే ఇలా మిక్సీ పట్టుకున్నాను. చూస్తున్నారు గదా! రెండిటికి ఎంత డిఫరెన్స్ ఉందో. దీంట్లో పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు ఇవన్నీ ఏసిన. దాంట్లో ఎయ్యలేదు కాబట్టి అంత తెల్లగా ఉంది. 2 అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. నాకు శనగపప్పుతో చేసినయి అయితే ఇట్లా వడలు చాలా ఇష్టం అనమాట. మా అమ్మ చేస్తుండే. ఇంకా ఇక్కడ బయట హోటల్స్‌లల్ల అప్పుడప్పుడు నాన్న మిర్చీలు, ఆ వడలు తీసుకొస్తుండే అనమాట. అట్లా నాకివి చాలా ఫేవరెట్ అయిపోయినాయి. ఇగో ఇట్లా మొత్తం అయితే పిండి కలిపేసుకున్నాను. ఇలా చిన్నగా ఇట్లా రౌండ్ బాల్‌లాగా చేసుకొని చేయి పైన ప్రెస్ చేసుకుంటే ఇట్లా సరిపోతది. అప్పటి లెక్క ఇంత సైజ్ ఉండాలి. కొంచెం మందంగా ఉండాలే. ఇక్కడైతే ఆయిల్ గూడా హీట్ అయిపోయింది. ఫస్ట్ అయితే ఒక 4 ఏసిన. ఏమనుకున్నా అంటే ఆయిల్ స్లోగా హీట్ అవుతుందని జెప్పేసి నా పని స్లోగా చేసుకునేసరికి ఆయిల్ మొత్తం ఇట్లా పైకి పొగలు పొగలొస్తుంది. నేను ఇప్పటిదాకా మిక్సీ పడుతున్నా గాబట్టి పైకి జూసుకోలేదు. ఒకేసారి ఇట్లా రూమ్ పైకి చూస్తే మొత్తం పొగ ఇట్లా కమ్ముకుందనమాట. ఇంకా హీటర్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా వడలైతే వేసేస్తున్నాను. ఒకవైపు ఫ్రై అవుతున్నాయి గదా! ఇప్పుడేం జేస్తా అంటే ఇక్కడ చిన్న చిన్న బాల్స్‌లాగా చేసుకొనైతే పక్కన పెట్టుకుంటా. ఎందుకు సరదా ఇట్లా పెట్టుకుంటున్నావు అని జెప్పేసి మీరు అడగొచ్చు. వడలు వేసేటప్పుడు ఇట్లా మనం రౌండ్‌గా అనుకోని ప్రెస్ చేసి దాంట్లో ఏసే వరకు కొంచెం టైం పడుతుంది. కొంచెం టైం సేవింగ్‌గా ఉండాలని జెప్పేసి ఇట్లా ఫస్టే ఇట్లా చిన్న చిన్న రౌండ్స్‌గా చేసుకొనైతే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్‌లో గూడా ఏసి అయితే ఫ్రై చేసుకున్నా. నేను ఫ్రై చేస్తున్నప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 5:30 అయిపోయింది. ఇగ 5:30కే చీకటయితుంది కాబట్టి నా వీడియో గూడా అంత క్లారిటీగా అనిపిస్తలేదు. నేను రింగ్ లైట్ తీసుకోవాలి. ఏంటి అంటే చలికాలం స్టార్ట్ అయిపోయింది. విండోస్ అన్నీ క్లోజ్ చేసి ఉంటాయి.
ఇంకా సన్‌లైట్ గూడా కొంచెం గూడా లోపలికి రాదు. మళ్ళా నేనెక్కడ వీడియో జూసినా గూడా మొత్తం నల్లగా కనిపిస్తది. ఎందుకంటే నా వీడియోకు ఫోన్ అయితే క్లారిటీనే ఉండదనమాట. ఇక నేను మా సార్‌కి చెప్తా రింగ్ లైట్ తీసుకుందాం అని జెప్పేసి. మరి తనేమంటారో ఇక్కడైతే వడలైతే వేసేసుకున్నానండి. ఆ తర్వాత ఫ్రై గూడా చేస్తున్నా. మరి ఇంత మంచి వడలు చేస్తున్నప్పుడు మనం టేస్ట్ చేయకుండా ఉంటామా? తినేసాను. అయితే నేను శనగలు 2 రోజుల నుంచి నానబెడుతున్నా కదా! కొంచెం చప్పగా అనిపించినాయి. కాకపోతే టేస్ట్ చాలా బావుంది. నేనైతే కొన్ని తిన్నా. మా సారయితే పండుకుండు గదా! మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళకైతే కొన్ని పంపించిన. ఇగ ఈరోజైతే నా వ్లాగ్ ఇట్లా అయిపోయిందండి. ఈరోజు నేను మాట్లాడే టాపికు కరెక్టా? కాదా? అని చెప్పేసి గూడా నాకు కామెంట్ చేయండి. అండ్ అలాగే మీలో ఎవరైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తే గూడా కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ మరి.